ఆచి చికెన్ మసాలా. తల్లితో పాటు ఇతర కోతులతో చివాట్లు ఎదుర్కొంటూ చివరగా కోతిబొమ్మే ప్రపంచంగా మారిన పంచ్ అనే కోతిపిల్ల గురించి జూ సిబ్బంది శుభవార్త చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ జపనీస్ మకాక్ ఇప్పుడు మిగిలిన కోతులతో మెల్లిమెల్లిగా కలిసిపోతోంది. కొన్ని వారాలుగా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారిన ఈ కోతిపిల్ల ఇతరులతో కలిసిపోతున్న దృశ్యాలను జూ సిబ్బంది విడుదల చేశారు. కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సహా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా జపాన్లోని ఓ జూలో ఒరంగుటాను బొమ్మ పట్టుకుని తిరుగుతున్న పంచ్ అనే కోతిపిల్లపై చర్చ జరుగుతోంది. తల్లి దూరం పెట్టిన ఆ మకాకును ఇతర కోతులు దగ్గరకు రానివ్వకపోగా తీవ్రంగా గాయపరిచిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కంటతడి పెట్టించాయి. ఈ దృశ్యాలను ఇచికావా జూ విడుదల చేసిన తర్వాత పంచ్ను చూసేందుకే ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది జపాన్కు వెళ్లారు. అయితే జూ సిబ్బంది శుభవార్త చెప్పారు. ప్రస్తుతం పంచ్ మిగిలిన కోతులతో కలిసిపోతున్న దృశ్యాలను విడుదల చేశారు. పంచ్ ఇతర కోతులతో ఎక్కువ సమయం గడుపుతున్న దృశ్యాలు జూ విడుదల చేసిన వీడియోల్లో ఉన్నాయి. పంచ్ మరో కోతి వీపు రుద్దుతున్నట్లు ఉంది. పంచ్ కోతి బొమ్మ నుంచి దూరమయ్యేందుకు మరికొంత సమయం పట్టొచ్చని, కానీ భవిష్యత్తులో అది ఇతర మకాక్లతో కలిసిపోతుందని జంతు ప్రేమికులు ఆశాభావంతో ఉన్నారు. పంచ్ను ఇతర కోతులు గాయపరిచినప్పటికీ అది మరింత పట్టుదల, మానసిక బలాన్ని ప్రదర్శిస్తోందని జూ సిబ్బంది తెలిపారు. పంచ్పై జాలిపడే కంటే దాని ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరుతున్నారు. జపాన్లోని ఇచికావా జూలో ఒరంగుటాను బొమ్మను పట్టుకుని తిరుగుతున్న వీడియోలను ఫిబ్రవరి 5న సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా పంచ్ వైరల్ అయింది. ఏడాది కంటే తక్కువ వయసున్న జపనీస్ మకాకైన పంచ్ గత ఏడాది జూలై 26న జన్మించింది. వెంటనే దాని తల్లి దూరం పెట్టింది. జనవరిలో జూలోని కోతుల ఎన్క్లోజర్లో పెట్టారు. ఒంటరిగా ఉంటూ దాడులను ఎదుర్కొంటున్న పంచ్కు జూ కీపర్లు ఓదార్పు కోసం ఒరంగుటాను బొమ్మను అందించారు. పంచ్ను ఇతర కోతులు దూరం చేస్తున్న వీడియోలు కోట్ల మందిని బాధించాయి. ఒంటరిగా ఉన్నప్పటికీ మానసిక బలం ప్రదర్శించిన పంచ్కు కోట్లాది మంది అభిమానులుగా మారారు. దీంతో ఆ జూ సిబ్బంది కూడా పిల్లకోతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది.